brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అది దశాబ్దాలుగా టీడీపీ కంచుకోట. అలాంటి చోట ఒక టీం ఇప్పుడు తెగ హల్చల్ చేస్తుందట. ఎవరికి వారే ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న తీరు రాజకీయ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోందట. ఆ యంగ్ లీడర్స్ దెబ్బకు అపోనెంట్స్ సైతం తమ పంధా మార్చుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడిందట. ఇంతకీ ఆ అడ్డా ఎక్కడుంది? ఆ స్పెషల్ టీం ఎవరు? విజయనగరంలో లోకేష్ టీం, జిల్లా టీడీపీలో ఉరకలేస్తున్న యువరక్తం. కోటను మరింత పదిలం చేస్తున్నారా? విజయనగరం జిల్లా టీడీపీలో ఇప్పుడు యువరక్తం ఉరకలిస్తుంది. జిల్లాలో అశోక్ గజపతిరాజు నాయకత్వంలో సుదీర్ఘకాలం పాటు విజయకేతనం ఎగరవేస్తూ వచ్చిన పార్టీని ఇప్పుడు మరింత బలోపేతం చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్న హైకమాండ్ యంగ్ టీంను రంగంలోకి దింపినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అశోక్ ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూ సలహాలు సూచనలతో పార్టీని ముందుకు నడుపుతున్న వేళ జిల్లాలోనే పలువురు యువనేతలు తెరమీదికి రావడం పసుపు దళంలో జోష్ నింపుతోంది. టీడీపీ తరపున జిల్లాలో యువనేతలంతా వాడివేడి రాజకీయాలతో హీటు పుట్టిస్తున్నారు. వారిలో కొందరు వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారైతే మరికొందరు నేరుగా సొంత ప్రాబల్యాన్ని చాటుకుంటున్నారు. దీంతో ఈ యువ రాజకీయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో హైకమాండే ఈ తరహా దూకుడును ఎంకరేజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా లోకేష్ సూచనలతోనే టీంగా ఏర్పడి ఈ నాయకులంతా పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఈ దూకుడు నాయకత్వంలో ముందు వరుసలో ఉన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. తాత కొండపల్లి పైడితల్లి నాయుడు, తండ్రి కొండపల్లి కొండలరావు వారసత్వంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఈ యువనేత మూడో తరం నేతగా రాజకీయాలు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో గజపతి నగరం నుంచి తొలిసారి గెలిచిన కొండపల్లి శ్రీనివాస్ కు మంత్రిగా అవకాశం కల్పించారు చంద్రబాబు. దీంతో ఆయన జిల్లాలో మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. జిల్లాలో మరో కీలక నేత పూసపాటి అదితి గజపతిరాజు సైతం తన తాత తండ్రుల ఘనమైన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ విజయనగరంలో తనదైన మార్కు చూపిస్తున్నారు. ఇప్పుడు జిల్లా రాజకీయాల్లోనూ కీలకంగా మారారు. సుజయ్ కృష్ణ రంగారావు కుటుంబం నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మరో యువనేత బేబీ సైతం లోకేష్ టీమ్గా జిల్లా టీడీపీలో చురుగ్గా పనిచేస్తున్నారు. అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న బేబీ నాయన రాజకీయ చాణుక్యుడిగా పేరు తెచ్చుకున్నారు. కిమిడి ఫ్యామిలీ నుంచి వచ్చిన కిమిడి నాగార్జున ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గతంలో ఆయన తండ్రి గజపతిరావు ఎమ్మెల్యేగా, తల్లి మృణాలిని రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నారు. ఎస్కోటలో ఎన్ఆర్ఐ యువనేత గొంప కృష్ణ సైతం చురుకైన రాజకీయాలు చేస్తున్నారు. మొత్తానికి జిల్లాలో యంగ్ లీడర్స్ అందరూ లోకేష్ కోటరీగా పనిచేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. యువనేత లోకేష్ సూచనలతోనే వైసీపీని టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ టీంని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి మున్ముందు ఈ టీం సాధించే ఫలితాలు ఇంకెలా ఉంటాయో చూడాలి.